కూటమి ప్రభుత్వం వచ్చాక మైనారిటీల సమస్యలకు పరిష్కారం దొరికిందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ అన్నారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా మైనారిటీలంతా కూటమి సర్కార్ వెనుకే ఉన్నారన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచన అనుగుణంగానే తన ఆలోచన కూడా ఉంటుందని అంటున్న మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కూడా కొన్ని ముస్లిం సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందుకు వెళ్ళొద్దని కొన్ని ప్రకటనలు చేసినటువంటి నేపథ్యంలో స్వచ్ఛందంగా ముస్లిం పెద్దలు, అదేవిధంగా ముస్లిం నాయకులు, అదేవిధంగా ముస్లింలు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అసలు ఈ ప్రకటనలు ఎందుకు చేయాల్సి వచ్చింది, నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ విధమైనటువంటి వ్యతిరేకత ఉందా అంటే ఏంటనేది మనతో మాట్లాడడానికి ఫరూక్ షిబ్లీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి అంటే కొన్ని ముస్లిం సంఘాలు ఇఫ్తార్ను వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ఏంటి, ఎందుకు అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏంటి? ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటేనండి, ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో ఆ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే వచ్చిందో దానికి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి పూర్తిగా వ్యతిరేకంగా ఆయన ఉండాలని చెప్పేసి, దానికి పూర్తిగా ఆ బిల్లుకి మద్దతు ఇవ్వకూడదు అని చెప్పేసి, ఆ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వకూడదు, చట్టరూపం దాల్చకూడదు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారిపై ఒక ప్రెజర్ బిల్డప్ చేసేటటువంటి పనిలో భాగంగా, మీరు ప్రెజర్ బిల్డప్ చేయడంలో తప్పు లేదండి, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ చేయవచ్చు. కానీ అత్యంత పవిత్రంగా భావించేటటువంటి ఏదైతే రంజాన్ మాసము, ఆ రంజాన్ మాసంలో ఏదైతే ఉపవాసాలు ఉన్నాయో, ఉపవాసాలు చేసేటప్పుడు ఏదైతే ఇఫ్తార్ చేస్తామో ఆ ఇఫ్తార్ ఏంటంటే అది కేవలం ఏదో బిర్యానీయో లేకపోతే ఏదో వంట సామాగ్రి అది కాదండి. దానికి ఒక పెద్ద మహత్కరమైనటువంటి ఒక మంచి ఇది ఉంది, దానికి ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ దేశంలో హిందూ ముస్లింల మధ్య ఐక్యత, ఒక బ్రదర్హుడ్, ఒక ఏమంటారు కమ్యూనల్ హార్మనీ, ఇంటెగ్రిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇటువంటి అవకాశాల కోసం మాలాంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇలా ఒక ఇఫ్తార్లో హిందువులు, ముస్లింలు అందరూ కలిసి కూర్చోవడం వల్ల ఏంటంటే ఒక మంచి వాతావరణం అనేది మనకి ముందు కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని మేము బహిష్కరిస్తాము, లేకపోతే దీన్ని మేము బైకాట్ చేస్తాము అంటాం అనేది అది అవివేకం అవుతుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము నుంచొని లేదు, ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేయాల్సిందే అని చెప్పి సక్సెస్ చేశాం. అంటే ముఖ్యంగా గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు మైనారిటీలు, వారికి కనీసం చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వారిని గతంలో ఎప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకో లేదంటే ముందు నుంచి కూడా మైనారిటీలు అందరూ పార్టీకి వెన్నంటి నడిచినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినాక ఎలా ఉంది అంటే ముస్లిం మైనారిటీల పరిస్థితి ఎలా ఉంది గతంతో పోలిస్తే ఇప్పుడు? అంటే ఒకటండి, రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా డ్యామేజ్ అయిపోయింది అనేది మనం అందరం కూడాను చూసిందే. ఎన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఊబిలో కూరుకుపోయిందో. ఇప్పుడు మీకు సంక్షేమం చేయాలన్నా కానీ ప్రతి దానికి కూడాను పైసా లెక్కెట్టుకొని ముందుకు అడుగులేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో సైతం కూడాను జాగ్రత్తగా మన రాష్ట్రాన్ని ఆయన నెట్టుకుని వస్తున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమవుతుంది. కానీ మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడాను మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే మేము కేవలం ఫేస్ టైమ్ కాల్స్కో లేకపోతే వాట్సాప్ కాల్స్కో పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. ఎవరన్నా ఫోన్లో మాట్లాడితే కనుక ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు రెండో వైపు నుంచి ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇది అని చెప్పి. కానీ నిజమైన స్వాతంత్రం మరలా 2024 జూన్ 4వ తారీఖున వచ్చిందా అన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత సంక్షేమం అంటారా, సంక్షేమం 100% ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడాను ఫుల్ఫిల్ చేస్తారు అన్న గ్యారంటీ మాకుంది. అదేవిధంగా ఆయన చేత మేము చేయించుకోగలము అన్న భరోసా కూడాను మాకుంది. కాబట్టి మొన్న ఏదైతే 45 కోట్ల రూపాయలు ఇమాం ముస్లింలకు ఇవ్వాల్సినటువంటి ధర్మ గౌరవ వేతనాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మీరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి ఖచ్చితంగా సహకరిస్తామంటున్నారు. కానీ మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మీ మీద కొన్ని కామెంట్స్ చేసేటువంటి పరిస్థితిని కొంతమంది సంఘాలు కావచ్చు, కొన్ని మైనారిటీ నేతలు కొంతమంది మాట్లాడేటువంటి అవకాశం ఉంది. వారికి ఎలాంటి పిలుపునిస్తారు ఏంటి? థ్యాంక్ యూ వెరీ మచ్, మోస్ట్ వెల్కమ్ అని చెప్తానండి. నేను దానికి మించేది నేను చెప్పలేను.
చూడండి సార్, ప్రతి ఒక్కరికి కూడాను రాజ్యాంగం మాట్లాడేటటువంటి స్వేచ్ఛనిచ్చింది. నేను గతంలో కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై నేను చాలాసార్లు అనేకమైనటువంటి కామెంట్స్ చేశాను. కానీ ఎప్పుడు కూడాను ఏదైతే నా యొక్క స్థాయి స్థోమత ఏదైతే ఉందో, ఏదైతే ఆ స్థాయి స్థోమత యొక్క రేడియస్ ఉందో దాన్ని దాటి ఏ రోజు మాట్లాడలేదు. ఆయన నాకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి పూర్తిగా సంబోధిస్తూనే నా యొక్క మాటని నేను పెట్టేవాడిని. కానీ ఈ రోజున ఎలా ఉందంటే, నువ్వు ఒక అమ్మకి పుట్టావా, లేకపోతే నా తల్లిదండ్రులు చచ్చిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల క్రితం చచ్చిపోయినటువంటి తల్లిదండ్రులను లేవదీసి కూర్చోబెడుతున్నారంటే మీది ఎటువంటి సంస్కారం? ఈ రోజున మేము రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడాను ఇచ్చేస్తుంది. చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు ప్రోత్సహించుకు, చెడు పోస్ట్ చేయకు అని చెప్పేసి. కానీ ఇటువంటి పోస్టింగ్స్ పెట్టి ట్రోలింగ్స్ చేసి మమ్మల్ని ఏదో మీరు టార్గెట్ చేస్తారంటే కనుక దాన్ని భయపడి మేము కూర్చునే వాళ్ళం అయితే ఏమాత్రం కూడాను కాదు. ఇది ఆరంభం మాత్రమే, అంతం ఏమాత్రం కూడాను కాదు. ఎంత మాట్లాడతారో మాట్లాడండి. నేను చేయాల్సింది అయితే ఖచ్చితంగా చేసే తీరుతాను. ఆంధ్ర రాష్ట్రం బాగుపడే పరిస్థితులు ఇవి. ఈ ఒక్కసారికి కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కనీసం ఇంకొకసారి కూడాను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం యొక్క దశ దిశ రెండు కూడాను మారి ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇది మొత్తానికి చంద్రబాబు నాయుడు ఐడియాలజీ ఏదైతే రాష్ట్రంలో P4 విధానంతో పాటు తన ఐడియాలజీ ఏదైతే ఉందో తన ఐడియాలజీకి అనుగుణంగానే పనిచేస్తారు. తన ఐడియాలజీ కూడా అదేనంటూ కూడా ఫరూక్ షిబ్లీ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ.